अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण हरे प्रभु। कृष्ण। ఈనాటి గీతా మహత్యము తరగతికి విచ్చేసినటువంటి భక్తులందరికీ హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ గీతా మహత్యము అర్థం చేసుకుంటే, అది తెలుసుకుంటే భగవద్గీత ఎందుకు చదవాలి, ఎందుకు చదివి ఆచరించాలి, భగవద్గీత విలువ తెలుసుకోవడం, భగవద్గీత ఎందు అనురక్తి పెంచుకోవడం కానీ, భగవద్గీత శ్రద్ధతో విని ఆచరించడానికి కానీ మనందరికీ గీతా మహత్యం అనేది ప్రేరణ ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు మనకి జిజ్ఞాస, శ్రద్ధను పెరిగినప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రశ్నలు ఉదయిస్తాయి. అప్పుడు ఆ ప్రశ్నలు ఉదయించినప్పుడు చెప్పేటువంటి ప్రవచకునికి అడిగినప్పుడు వినయంతో వారు ఇంకాస్త విపులంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంకాస్త శ్రద్ధతో వింటున్నారు అని చెప్పి ఇంకాస్త వివరంగా చెప్పడానికి, వాళ్ళ హృదయానికి కనెక్ట్ అయ్యేలాగా, టచ్ అయ్యేలాగా చెప్పడానికి ఇటు చెప్పే ప్రవచనకర్తకి అలాగే పాఠకునికి ఇద్దరికి అనుసంధానం అయినప్పుడు ఆ యొక్క తరగతి చాలా విజయవంతంగా అవుతుంది. ఇదే కాదు ఏదైనా. అందుకని ఆ ఉద్దేశంతో మనం భగవద్గీత తరగతి మొదలు పెట్టే ముందు గీతా మహత్యం అనేది ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్నీ తెలుస్తాయి ఈ గీతా మహత్యంలో. అందుకోసం ఈ గీతా మహత్యం అనేది చెప్పదలుచుకున్నాను. అందరూ శ్రద్ధతో వినండి. మీ అందరికీ భగవద్గీత పుస్తకం ఉన్నట్లయితే, భగవద్గీత యథాతథం పుస్తకం ఉన్నట్లయితే ఈ భగవద్గీతలో 35వ పేజీ భగవద్గీత పుస్తకం లేని వారు నేను చెప్తాను, మీరు విని నా శ్రవణం చేసి నా తర్వాత పలకండి. గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపాదమప్నోతి భయశోకాదివర్జితః. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపదం అవాప్నోతి భయశోకాదివర్జితః అనగా భావం తెలుస్తుంది. భగవద్గీత ఎందలి ఉపదేశములను మనుజుడు చక్కగా అనుసరించినచో జీవితపు సర్వ దుఃఖముల నుండి, క్లేశముల నుండి
మనుజుడు ముక్తుడు కాగలడు. అనగా మానవుడు ప్రస్తుత జన్మపు సర్వ విధములైన భయముల నుండి దూరుడు కాగలడు. అంతేగాక అతని తదుపరి జన్మము ఆధ్యాత్మికము కాగలదు. ఇది గీతామహత్యము మొదటి శ్లోకం. భగవద్గీత యందలి ఉపదేశాలు అంటే భగవంతుని యొక్క ఉపదేశాలు, భగవంతుని యొక్క ఆదేశములు, భగవంతుని ముఖారవిందము నుంచి వచ్చిన దివ్య జ్ఞానము, అమృతము. ఇవి ఉపదేశాలు విని అనుసరించినచో మన యొక్క జీవితంలో కలిగిన సర్వ దుఃఖాల నుండి, క్లేశముల నుండి ముక్తుడు కాగలడు. అలాగే మానవుడు ప్రస్తుత జన్మపు సర్వ విధములైన భయముల నుండి, ఇది మనం ఎక్కడ ఉన్నామంటే సాధారణంగా అందరూ చెప్పేది భూమి మీద ఉన్నామంట. ఈ భూమి మీద ఉన్న జన్మ తీసుకున్నామంటే ఇదొక దుఃఖాలయము. భూమి మీద పైలోకాలు కానీ ఊర్ధ్వలోకాలు, అలాగే భూమి కింద ఉన్న అధోలోకాలు కానీ 14 లోకాలు, ఇవన్నీ ఏదైనా సృష్టిలో భగవంతుని యొక్క ధామం, భగవంతుని యొక్క లోకము, వైకుంఠము, గోలోక బృందావనము తప్పితే మిగతా అన్నిట్లో మనము ఎక్కడున్న కష్టాలు తప్పవు. అందుకే ఏ లోకాలని అన్నిటినీ ఏమన్నారంటే దుఃఖాలయము అని అన్నారు. ఈ దుఃఖాలయములో మనందరం జీవిస్తున్నాం. ఈ దుఃఖాలయము ఒక జైలు వంటిది. మరి ఈ దుఃఖాలయములోనే, ఈ జైలులోనే మనం ఎలా ఈ దుఃఖాల నుండి ఎలా విడవడాలి, ఎలాగా మనం బయటపడాలి, బయటపడి ఈ దుఃఖాలయములోనే ఆనందంగా ఎలా ఉండాలి. అంటే కష్టాలు వస్తూ ఉంటాయి, కష్టాల నుంచి తప్పించుకోలేము. అలానే కష్టం వచ్చినా కానీ దిగులు చెందం, భయపడం, ధైర్యంగానే ఉంటాం. ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టు లాగా. తామరాకు మీద నీటి బొట్టు ఉంటది, కానీ తామరాకు పీల్చుకోదు నీటి బొట్టు, తామరాకు మీదే ఉంటది. గమనించారా ఎప్పుడైనా? అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్, తామరాకు మీద నీటి బొట్టు వంటిది ఈ దుఃఖాలయంలో ఎలా ఉంటుందో, ఈ తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉంటుందో అలాగే ఈ గీతా శాస్త్రాన్ని మనుజుడు అనుసరించనచో, ఎలా అంటే కృష్ణ భక్తుడి ద్వారా గీతా శ్రవణం చేసి గురువు ద్వారా గీతా శాస్త్రాన్ని చక్కగా శ్రద్ధతో శ్రవణం చేసి ఆచరిస్తే ఎలా అయితే తామరాకు మీద నీటి బొట్టు వలె ఎలా ఉంటాదో మన జీవితం మొత్తం కూడా శాశ్వతంగా ఈ దుఃఖాలయములో అన్ని దుఃఖాలు, సర్వ దుఃఖాలు నుండి ముక్తుడు అవుతామంట. అలాగే మానవుడు ప్రస్తుత జన్మపు సర్వ విధములైన భయముల నుండి దూరుడు కాగలడు. ఎందుకు భయము, సర్వ విధమైన భయము అంటే పూర్వం ఏదో పాపం చేసి ఉంటాం, అంటే ముందు జన్మ కానీ ప్రస్తుతం కానీ ఏదైనా పాపం చేసాం, దానికి పాప విరుగుడికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదో మనకి అశుభం జరుగుద్ది అనో భయం, ఏదో మనకు అవుతుంది, లేదో తప్పు చేసాం, ఇవన్నీ నుంచి బయటపడచ్చు, దూరం అవ్వచ్చు, టెన్షన్ పడక్కల్లా, ధైర్యాన్ని కోల్పోక్కల్లా, భయపడక్కర్లా, ఈ భయాల నుండి దూరం అవ్వచ్చు. అలాగే అంతేకాదు,
మళ్ళీ ఈ యొక్క దుఃఖాలయము నుండి మనము తర్వాత జన్మ ఎక్కడంట మన యొక్క జీవితం, మన యొక్క నెక్స్ట్ జన్మ ఎక్కడంటే ఆధ్యాత్మికము కాగలదు. ఆధ్యాత్మికము అంటే ఇక్కడ ఆధ్యాత్మికము కాగలదు అని మీనింగ్ లో ఉంది ఈ భాగంలో. అంటే తదుపరి జన్మ గోలోక బృందావనం గాని, అంటే ఎక్కడైతే శాశ్వత ఆనందం, శాశ్వత సంతృప్తి, శాశ్వత శాంతి ఇవి ఎక్కడ సంపూర్ణంగా ఉంటాయో ఆ లోకానికి మనం వెళ్తాం. మన తదుపరి జన్మ అక్కడ నిర్ణయించబడింది, భగవంతుడు లిఖించేశారు. ఎవరైతే ఈ గీతా శాస్త్రాన్ని గురుముఖత పరంపర రూపంలో ప్రామాణిక గురువు నుండి శ్రవణము చేసి, అలాగే భక్తుల సాంగత్యంతో మనం జీవితాన్ని గడుపుతూ మన కర్మ బంధాల నుండి విముక్తి పొందుతూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఈ యొక్క శ్లోకంలో ఉంటే మనం వింటుంటే మనకి అర్థమవుతున్నట్టు ఉంటది, మళ్ళీ ఏదో ఒక ప్రశ్న వస్తూ ఉంటది. అందుకు గాను ఇంకొద్దిగా వివరంగా చెప్తాను. మనం జీవితంలో ప్రతి నిమిషం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అది మన కోసం కానీ, లేకపోతే మన యొక్క పరివారం కోసం కానీ, మన శరీరం కోసము ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. నిత్యం దైనందిన పనులు, దీన్నే కర్మ అంటారు. దీనికోసం ఈ కర్మ అంటే మన కోసం చేసేది. ఈ కర్మ అనే పనులు చేస్తూ ఉంటే మనము ఈ పాపము పుణ్యము అనేవి ఈ కర్మ ద్వారా ఏర్పడతాయి. అంటే పాపం వచ్చిందంటే దానికి బాధ్యత మనమే, పుణ్యం వచ్చినా దానికి బాధ్యత మనమే. అంటే పాపం వచ్చింది, మనకి ఏదో ఒకటి జరుగుతుంది. అదే పుణ్యం వచ్చింది, ఏదో ఒక లగ్జరీస్ రూపంలో అనుభవించవచ్చు, భోగం అంటారు. ఈ కర్మ ద్వారా కేవలం భోగము రోగము వస్తాయి. అందుకే భగవంతుడు కర్మ బంధనాల నుండి విడిపడి నా యొక్క ఉపదేశములను శ్రద్ధగా గురుముఖత శ్రవణం చేసి, అలాగే భక్తుల యొక్క సాంగత్యంతో మనం మన యొక్క సంబంధాన్ని పెంచుకుని భగవంతుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఎలాగా మనం భక్తి చెయ్యాలి? నిత్యం ప్రతి పనిలో మనం యొక్క కర్మ భగవంతునికి ఎలాగా సంబంధం పెట్టుకోవాలి అనేది ఈ యొక్క ప్రామాణిక గురువు గారి ద్వారా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది ఏంటంటే కర్మ. ఈ కర్మ నుంచి ఇప్పుడు అకర్మ గురించి చెప్తాను. కర్మ అంటే మన కోసం చేసేది, భగవంతుడితో సంబంధం లేకుండా చేసే పనులని కర్మ అంటారు. ఇది మొదటిది. రెండవది అకర్మ. అకర్మ అంటే ఫస్ట్ వన్ ఏంటి? కర్మ. ఈ కర్మకి ఆపోజిట్ అకర్మ. దీన్నే ఇంకా కృష్ణ కర్మ అని కూడా అంటారు. మనం చేసే ప్రతి పని, ప్రతి కర్మ భగవంతునితో సంబంధం పెట్టుకుని చేసేదే అకర్మ లేదా కృష్ణ కర్మ అంటారు. ఉదాహరణకి మనం శరీరంతో పని చేయాలంటే మనకి శక్తి కావాలి. అందుకు కర్మ చేస్తే ఏంటంటే వంట చేసి భోజనం తినటం.
ఇది ఎగ్జాంపుల్ కర్మ. అదే అకర్మకు వస్తే రెండవది మనం శరీరానికి శక్తి కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే వంట చేయాలి, కానీ మన కోసం కాదు, భగవంతుని కోసం, శుచిగా భగవంతునికి నైవేద్యం పెట్టడం కోసం, ప్రేమతో పెడతాం కోసం ఆ నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి వండి భగవంతునికి నివేదన చేసి దాని తర్వాత మన యొక్క గురువుకి కూడా నివేదన చేసి తర్వాత మనము ఆ యొక్క ఉచ్చిష్టాన్ని అంటే ప్రసాదం భగవంతునికి అర్పించక ముందు నైవేద్యం అంటారు, భగవంతునికి గురువుకి అర్పించాక ప్రసాదము అంటారు. ఆ ప్రసాదాన్ని ఉచ్చిష్టాన్ని మనం స్వీకరిస్తే మనకి ఎటువంటి కర్మ బంధనాలు ఉండవు. అలాగే ఇంకా ఇంకా చెప్పుకుంటూ ఉంటే చాలా చేయొచ్చు. మనం సంపాదిస్తున్నాం, మనం యొక్క సంపాదనలో మనకి ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు సంపాదించాం, భగవంతునికి కొద్దిగా కేటాయించాలి. శాస్త్రం ప్రకారం అయితే 50% భగవంతునికి ఖర్చు పెట్టాలి అని చెప్పారు. ప్రస్తుతం అంత మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలా ఖర్చు పెట్టడానికి వీలవదు. కానీ మనం ఎలా ఖర్చు పెట్టాలి డౌట్ వస్తుంది, మనకి సందేహం. మరి మన పోషణ, మన కుటుంబ పోషణ ఎలాగా అనే సందేహం వస్తుంది. అందుకే ప్రామాణిక గురువు ప్రతి ఒక్కరికి అవసరము. ఇలాంటి ప్రతి ప్రశ్న మనకు ఉదయించినప్పుడు ఈ ఆధ్యాత్మికానికి అందరికీ ఆసక్తి ఉంటుంది, కానీ సరైన నిర్దేశకత్వం ఉండాలి, సరైన మనకి అవగాహన ఉండాలి, ముందు శ్రద్ధ ఉండాలి. అప్పుడు మనకి ఎలాగా ఆ జిజ్ఞాస శ్రద్ధ ఉన్నప్పుడు మనకి ఎవరితో చెప్పుకోవాలి అనేది మనకి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ పర్సన్ ని మనకి కనెక్ట్ చేస్తారు, వారినే గురువు అంటారు, ప్రామాణికుడు. వారిని మనం కలిసి గురువుని సమీపించి 4వ అధ్యాయం 34వ శ్లోకం, గురువుని సమీపించి సత్యం కొరకు ప్రయత్నింపుము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకం. గురువు యందలి దరిచేరి సత్యము కొరకు యత్నింపుము, వారికి సేవ చేయము, వినయముతో ప్రశ్నలు అడుగుము. వారు ఆత్మదర్శులు అగుట వారిచే తత్వదర్శనము మనకి బోధించురు, జ్ఞానాన్ని ఉపదేశించురు అని భగవంతుడు 4వ అధ్యాయం దివ్య జ్ఞానము అంటారు. అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారు గురువుతో ఎలాగా మెలగాలి, ఎందుకు ఎటువంటి ప్రశ్నలు వేయాలి, అసలు ఎందుకోసం గురువుని సమీపించాలి, సత్యం కోసం. మళ్ళీ సత్యం కోసం తెలుసుకుంటే కాదు, సేవ కూడా చేయాలి. అప్పుడు గురువుకి మనకి సంబంధం పెరుగుతుంది. ఇతను మంచి శిష్యుడు, కృష్ణుడి యందు అనురక్తి కలిగిన వాడు, కృష్ణోపదేశములు ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాడు అని గురువుకి అనిపిస్తుంది. మన యొక్క ప్రశ్నలు, మన యొక్క అడిగే విధానము, ఇంకా అవకాశం ఉంటే సేవ, అసలు సేవ వదులుకోకూడదు. శాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే గురువుకి కృష్ణుడికి భేదం లేదు. ఇంకా భగవంతునికి అనేక గుణాలు ఉన్నాయి, అందులో క్షమాగుణం,
అలాగే గురువుకు కూడా భగవంతునితో సమానంగా గుణాలు ఉన్నాయి. అందులో గురువుకి విశేషంగా భగవంతుని కన్నా గురువుకి క్షమాగుణం ఇంకా ఎక్కువ ఉంది. భగవంతుని కన్నా గురువుకి క్షమాగుణం ఎక్కువ ఉంది. మన యొక్క పురాణాల్లో చూసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. అప్పుడు మనకి గురువుకి సంబంధాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ యొక్క సంసార సాగరం నుండి గురువు గీతా శాస్త్రం అనే నావ మీద నౌకని తోలేటువంటి వాడు. ఎలాగైతే నావికుడు నౌకలో ఎవరు ప్రయాణిస్తారు? ప్రయాణికుడు. ఆ నౌకని నడిపించేవాడు గురువు అవుతారు. మన జీవితాన్ని నడిపించేవారు ఎలాగా? భగవంతునితో సంబంధం పెట్టుకుని జీవించేలాగా. ఇక్కడ గీతా శాస్త్రాన్ని, భగవద్గీతని, శ్రీమద్ భగవద్గీతని పడవలాగా పోల్చారు. ఈ విధంగా మనం భగవద్గీత వినే ముందు మనం భగవద్గీత యందు శ్రద్ధతో మనం రెడీ అయిపోవాలి. ఆ భగవద్గీత శ్రవణం కోసం మన యొక్క సమయాన్ని కేటాయించాలి. వేరే ఏ పనులైనా ఉంటే దాన్ని ఆ టైంకి ముందే చేసేసుకుని పక్కన పెట్టి అవసరమైతే ఆ పని వాయిదా వేసుకో, లేదా ముందే చేసుకో. ఈ గీతా ఉపదేశంలో గురువు ద్వారా మనం శ్రవణం చేయాలి. మనం శ్రవణం చేయడమే కాదు, ఆచరించాలి. ఆచరించడమే కాదు, ప్రచారము కూడా చేయాలి. ఆచార ప్రచారం. అప్పుడు గురువుకి, భగవంతుడికి, భక్తులకి మనము అందరికీ ప్రియమైన వాడిగా అవుతాము. అప్పుడు నిజంగా మనకి నీటి తామరాకు మీద నీటి బొట్టు వలె పాప పుణ్యాల ఫలము నుండి విడిపడతాము, కర్మబంధనాల నుండి విడిపడతాము. అలాగే కృష్ణుని యొక్క సంబంధం, కృష్ణ అకర్మ చేస్తాము, ప్రతిసారి కర్మ చేయము. ఈ అకర్మ చేసినప్పుడు కూడా కృష్ణ భక్తులు ఏం చేస్తారంటే పుణ్యాన్ని ఆర్జిస్తారు. పాపం పొందే అవకాశం లేదు. ఎందుకంటే గురువు సాంగత్యంలో ఉన్నారు, కృష్ణుని నియంత్రణలో ఉన్నారు. శాస్త్రాల్ని, వేద శాస్త్ర సారమైన శ్రీమద్ భగవద్గీతని శ్రవణం చేస్తున్నారు, పఠిస్తున్నారు, ఆచరిస్తున్నారు. అలాగే ఈ భగవద్గీత శాస్త్రాలు, గీతా భాగవత శాస్త్రాలు ప్రచారం చేయటానికి గురువుకి సహకరిస్తున్నారు. ఆ యొక్క సనాతనమైన ధర్మానికి సహకరిస్తున్నారు. కాబట్టి గురువు హృదయములో, అలాగే భగవంతుని హృదయములో ఈ శిష్యుడు, గురువు రీత్యా చూసుకుంటే శిష్యుడు, భగవంతుడి రీత్యా చూసుకుంటే భక్తుడు. భగవంతుని హృదయంలో భక్తుడు స్థానాన్ని సంపాదిస్తారు. గురువు హృదయంలో ప్రియమైన భక్తుడు, శిష్యుడిగా స్థానాన్ని సంపాదిస్తారు. ఇదే మన యొక్క విజయానికి తొలి మెట్టు. ఇదే మనం వేసే ఆధ్యాత్మికములో తొలి మెట్టు. కాబట్టి మనందరము గీతా శాస్త్రాన్ని శ్రద్ధతో విందాము, ఆచరిద్దాము. ఇంకా సందేహాలు వస్తే గురువుని వినయముతో ప్రశ్నలు అడుగుదాము, వాటిని పరిష్కరించుకుందాము.
పాపబంధనాల్లో చిక్కుకోకుండా ఉన్నాము. పాపబంధనాల్లో చిక్కుకోకుండా ఉన్నాం. ఈ అకర్మ చేసినప్పుడు కూడా మనం పుణ్యాన్ని ఆర్జిస్తాం కదా. ఆ పుణ్యాన్ని మనము మన శక్తి మన కోసం కాకుండా సమాజం కోసం ఆ పుణ్యాన్ని ధారపోస్తాము. అప్పుడు ఈ అకర్మ చేసినప్పుడు ఎలాగో పాపం రాదు, పుణ్యాన్ని కూడా ధారపోస్తూ ఉంటాం. మన కోసం కాదు, లోక కళ్యాణం కోసం, భగవత్ సేవల కోసం ఆ శక్తిని ఉపయోగిస్తాం. ఆ పుణ్యం ద్వారా వచ్చే శక్తిని గోసేవలు, మా మందిర సేవలు, ఇంకా భగవంతుని నామాన్ని ప్రచారం చేసే సేవలు, గీతా భాగవతం ప్రచారం చేసే సేవల్లో మన యొక్క సమయాన్ని, శక్తిని, సంపదని వృధా అవ్వకుండా వినియోగిస్తాము. ఈ అకర్మ చేస్తే అనవసరంగా మన యొక్క సమయాన్ని వేస్ట్ చేయం. అంటే పాప బంధనాల్లో చిక్కుకొని ఉందాం, కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉందాం. అందుకే మనం గీతా శాస్త్రం అనేది ఒక పారాయణ లాగా కాకుండా ఆచరణ, దానికి తోడు ప్రచారం, ఈ విధంగా గీతా శాస్త్రాన్ని శ్రవణము, ఆచరణం, ప్రచారం, ఈ యొక్క భావనతో మనం గీతా శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, పఠించాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత శాస్త్రం మొదలు పెట్టుకునే ముందు మనం ఈ విధంగా మనం ఒక అవగాహన కోసం ఈ యొక్క గీతా మహత్యం అనేది చర్చించుకుంటున్నాం. ఒకసారి మళ్ళీ గీతా శాస్త్రం ఈ గీతా మహత్యము మొదటి శ్లోకం మళ్ళీ ఒకసారి వినిపిస్తున్నాను. మీరు కూడా నా వెనక పాడగలిగితే చూడండి. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపదం అవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ విధంగా భగవద్గీత ఎందలి ఉపదేశములను మనుజుడు చక్కగా అనుసరించినచో జీవితపు సర్వ దుఃఖముల నుండి, క్లేశముల నుండి మనుజుడు ముక్తుడు కాగలడు. తర్వాత మానవుడు ప్రస్తుత జన్మపు సర్వ విధములైన భయముల నుండి దూరుడు కాగలడు. అంతేగాక అతని తదుపరి జన్మము ఆధ్యాత్మికము కాగలదు, అంటే మోక్షము. మోక్షం కోసం ప్రయత్నించే వాళ్ళు ఖచ్చితంగా భగవద్గీత, భాగవతం, ఈ శాస్త్రాన్ని ఖచ్చితంగా గురుముఖత శ్రవణం చేయటం, ఆచరించడం, వాటిని అనుభూతి చెందడం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే మోక్షానికి మనం అర్హులం. భగవంతుడు లోకానికి మనం చేరుకుని భగవంతునికి సేవ చేయటమే మోక్షము. అంటే మోక్షం అంటే భగవంతునిలో ఐక్యం అవడం కాదు ఇక్కడ. అలాగే భగవంతుని లోకానికి వెళ్ళి భగవంతుని సేవ చేస్తారో భక్తుడు, అలాగే ఈ దుఃఖాలయంలో కూడా ఉండి ఇప్పుడే మనం ప్రామాణిక గురువు ద్వారా భగవంతుని సేవలు ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి తెలుసుకుని చేయటం కూడా అక్కడ ఆధ్యాత్మిక లోకంలో ఉన్న భగవత్ సేవకి, ఇక్కడ శాస్త్రం గురువు శాస్త్ర బాటలో మార్గంలో భగవంతుని సేవ చేస్తే ఆ సేవకి ఈ సేవకి భేదం లేదు.
భగవంతుని లోకంలో సేవకి, భక్తుడు చేసే సేవకి, అలాగే గీత శాస్త్రం, అలాగే గురువు ఈ మార్గంలో చేసే సేవకి భేదం లేదు. అంటే ఎక్కడున్నా మనం భగవంతుని సేవ ఎలా చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు గురువు ద్వారా, భగవద్గీత ద్వారా. కాబట్టి ఈ సంసార సాగరం నుండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి పడవ ఎలా వెళ్తుందో, సంసార సాగరం నుండి ఆధ్యాత్మికానికి, అందుకే ఇక్కడ భగవంతుని లోకం అని మెన్షన్ చేయాల గీతామాత్యంలో, ఆధ్యాత్మికం అనేది మెన్షన్ చేశారు. ఉద్దేశం అది. కాబట్టి మనం ఆ ఎలా అయితే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి అలా ప్రయాణిస్తామో నీటి మీద, సాగరం మీద, అలాగే ఈ భవసాగరం సంసార సాగరం మీద ఎలాగా మనం ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, దుఃఖాల నుంచి శాశ్వతమైన ఆనందంకి, దుఃఖాలయం నుంచి, కష్టాల నుంచి శాశ్వతమైన సంతృప్తి, శాశ్వతమైన ప్రశాంతత ఎలాగా చేరుకోవాలో ఈ గురువు, ప్రామాణిక గురువు, గీతాశాస్త్రం, భాగవత శాస్త్రం మనకి భగవంతుడు ఇచ్చారు, గురువుని, భగవద్గీతని, భాగవతాన్ని. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా, మన యొక్క అమూల్యమైన సమయం, మళ్ళీ సమయం పోతే మళ్ళీ ఇంత మనం జీవితంలో సంపాదించిన లక్ష్మిని, డబ్బునంతా మనం వెచ్చించినా మనం కొనలేం. కాబట్టి ఈ క్షణమే నుంచే మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి, అకర్మ చేయటానికి మనం సన్నిధులైపోవాలి. కర్మ, అకర్మ, వికర్మ. ఇంకా ఇందాక చెప్పింది కర్మ, అకర్మ చెప్తాను. ఇంకొకటి వికర్మ. వికర్మ అంటే శాస్త్రాన్ని పరిగణలో పెట్టుకోరు, శాస్త్ర విరుద్ధంగా కర్మలు చేయటం. అలాగే భగవంతుని పేరు చెప్పుకుని అన్యాయంగా సంపాదించడం, రాక్షస ప్రవృత్తి అంటారు, అధర్మం కరెక్ట్ గా చెప్పాలంటే. కాబట్టి మనకి కర్మ అవద్దు, వికర్మ అవద్దు. ఏం కావాలి? కృష్ణ కర్మ, అకర్మ కావాలి. అప్పుడు ఖచ్చితంగా మనం గురువుని ఆశ్రయించాలి, గురువుని శరణాగతి పొందాలి. అప్పుడు మనకి భగవంతుణ్ణి ఎలా శరణాగతి పొందాలి, ఎలాగా ఆశ్రయించాలి, భగవత్ పాద పద్మాల్ని ఎలా ఆశ్రయించాలి అనేది గురువు మనకి ఉపదేశిస్తారు. ఆ ప్రతి పలుకులు అమృతం వంటివి. ఈ గీతాశాస్త్రంలోని ప్రతి శ్లోకము, ప్రతి పదము, ప్రతి అక్షరము సంస్కృతంలో ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ చాలా శ్రద్ధతో శ్రవణం చేయటం, ఆచరించడం, ప్రచారం చేయడం. మనం తప్పులు పలికినా పర్వాల, సంస్కృతంలో ఉంటాయి. కొంతమందికి నోరు పలకడానికి రాకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు సందేశాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ భావాన్ని మనం గురువు ద్వారా పట్టుకుంటే చాలట. భావగ్రహి జనార్దన. చిన్నప్పుడు మనకి మాటలు స్పష్టంగా రావు, అమ్మ చిన్నగా వస్తాయి మనకి మాటలు. కానీ ఆ కుటుంబంలో సభ్యులు ఆ చిన్నప్పుడు మనల్ని, మన యొక్క భావాన్ని గ్రహిస్తారు. పలికే మాటల కన్నా భావాన్ని గ్రహించి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అలాగే భగవంతుడు కూడా ఎలా ప్రతిస్పందిస్తారంటే మన యొక్క భావనకి ప్రతిస్పందిస్తారు. గురువు కూడా మన యొక్క హృదయం చూస్తారు. మన యొక్క హృదయం, మన హృదయంలోని భావన, ఈ భావనలో మనకి ఎలాగా ఉద్భవించాలి, ఈ విధంగా మనం మన జీవితాన్ని మరల్చుకోవాలి. మనం ఏ భావనతో
ఉండాలి. ఏ భావంతో మనం శాస్త్రం చదవాలి, గీతా శాస్త్రం చదవాలి. భగవంతుని ప్రేమ పొందడం కోసం, భగవంతుని ప్రీత్యర్థం మనం ఏ పనైనా చేయటం, అదే పూజ అంటారు, అదే అకర్మ అంటారు. ఇంకా ఈ యొక్క ఆధ్యాత్మికాన్ని మనం జీవితంలో మొదలు పెట్టినప్పుడు మనకి ఏమి ఇందులో పెట్టుబడి కింద పెట్టాలి అంటే మన యొక్క సమయము, సేవ, అంతే. మన యొక్క ఇంద్రియాలు కూడా ఈ సేవలోకి వెళ్ళిపోతాయి. మనసు చెప్పింది వినకుండా సరైన బుద్ధి యోగాన్ని గురువు ఇస్తారు మనకి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. భగవద్గీత 10వ అధ్యాయము 10వ శ్లోకము. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేయుదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను ఒసగెదను. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు, ప్రేమతో చేయాలి ఏదైనా. అంటే మనం చేసే ప్రతి అకర్మ ప్రేమతో చేయాలి. మన భావన ఎలా ఉండాలి? కృష్ణుని ప్రీత్యర్థం. అప్పుడు మనకి మన జీవితంలో గురువు లేకపోతే గురువుని పరిచయం చేస్తారు, గురువుకి మనకి సంబంధాన్ని కలుపుతారు. మళ్ళీ గురువుని కలిశామంటే 1+1 ఆఫర్, భక్తుల సాంగత్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనకి భౌతికంగా లభించే కుటుంబం కన్నా, అంటే జన్మ తీసుకున్నప్పుడు ఆ కుటుంబంతో సంబంధం వస్తుంది. ఇప్పుడు గురువు యొక్క బాటలో నడిస్తే ఆధ్యాత్మికంలో మనం ఉద్భవించాం. అప్పుడు కృష్ణ సంబంధ భక్తులు, కృష్ణ భక్తులు ఆటోమేటిక్గా మనకి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. 1+1 ఆఫర్. గురువు కృష్ణని పొందితే భక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఈ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఇంకా ప్రేమతో అనేక ఉత్సవాలు, అనేక పండుగలు, అనేక కార్యాలు, మహత్కార్యాలు చేయొచ్చు. ఇప్పుడు గురువు నిర్దేశంలో భక్తుల సాంగత్యంతో. కాబట్టి మనం కూడా మన జీవితంలో రెడీ అయిపోవాలి ఆధ్యాత్మిక జీవితం కోసం. రెడీ అయిపోవాలి, భౌతికత్వాన్ని విడిపడాలి. ఒకేసారి కాదు, నెమ్మదిగా క్రమక్రమంగా. దీనికి కూడా గురువుని అడగచ్చు మనం. ఎలా గురూజీ? హరే కృష్ణ గురూజీ, ధన్యవాద ప్రణామం గురూజీ. అలా వినయంతో ఎలాగ మనం బయటపడచ్చు బంధనాల నుంచి, ఎలాగ ఈ కష్టాల నుంచి బయటపడచ్చు. బయట మనల్ని ఈ ఆధ్యాత్మికానికి వచ్చినప్పుడు చాలా మంది మనల్ని వ్యతిరేకిస్తారు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. నీకు ఏ పని పాట లేదా, ఇప్పుడే నీకు టైం ఇంకా చాలా టైం ఉందంట, ఇంకా నీకు చాలా టైం ఉంది, రిటైర్మెంట్ అవని, లేకపోతే మొత్తం సెటిల్ అయిపోని అప్పుడు చూడొచ్చు అంటారు. దేనికే? ఆధ్యాత్మిక జీవనం ఆరంభించడానికి. కానీ మనం వారి యొక్క సలహా సూచనలు విన్నట్టు ఉండాలి. కానీ ఎవరి సలహా సూచనలు ఖచ్చితంగా వినాలి, ఆచరించాలంటే ప్రామాణిక గురువు. ఎలా అయితే మనం స్కూల్లో జాయిన్ అవుతాం, ఎందుకు?
చదువు కోసం, తర్వాత మంచి జాబో బిజినెస్కో దేనికో జ్ఞానం కోసం. అంటే ఎప్పుడో 25 సంవత్సరాలకి వచ్చే జాబ్ కోసం మనం ఏం చేస్తాం, 3వ సంవత్సరం నుంచే ప్రైమరీలో జాయిన్ అయిపోతాం చిన్నప్పుడే. కానీ ఆధ్యాత్మిక జీవితానికి మటుకి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం రిటైర్మెంట్ ఏమంటారు. అప్పుడు ఏమవుతుంది, మనకి మన శరీరం మనకి సహకరించదు, మన మనసు మనకి సహకరించదు, మన ఇంద్రియాలు మనకి సహకరించవు, మన పరిస్థితులు మనకి సహకరించవు. కాబట్టి ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం, గీతాశాస్త్రం, గురువు మనకి ఎప్పుడు లభించినా మనం రెడీగా ఉండాలి. అసలు ఈ క్షణం నుంచే మనం సన్నద్ధులైపోవాలి. అప్పుడు మనకి భగవంతుడు ఎప్పుడు మనకి మేలే చేస్తారు. నష్టం అంటూ ఉండదు, ద్వంద్వాలు ఉండవు, పాపపుణ్యాల మధ్యలో నలిగిపోం, లాభ నష్టాల మధ్యలో నలిగిపోం, భయం అభయం మధ్యలో నలిగిపోం, ద్వంద్వాల మధ్యలో నలిగిపోం. తామరాకు మీద నీటి బొట్టుల. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ క్షణమే మనం సన్నద్ధులైపోవాలి. దానికోసం మనకి భగవంతుడు మనకి ఏర్పాటు చేసిందే ఈ యొక్క గీతాశాస్త్రం, భాగవత శాస్త్రం, ప్రామాణిక గురువు. సరెండర్ అయిపోవాలి, శరణాగతి పొందేయాలి. అప్పుడు మనకి భగవంతుడు మనకి అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో ఎవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరు ప్రార్థిస్తారో వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. భగవంతుడు మనకి హామీ ఇచ్చేశారు. ఎవరైతే భగవంతుడు కృష్ణుడు తప్పితే మనకి వేరే గతి లేదు. భగవంతుడు తప్పితే నాకు ఎవరూ లేదు. ఎలాగైనా భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా భగవంతుడు తప్పితే మనకి వేరే గతి లేదు. ఆయనే అన్యదా శరణం నాస్తి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ విధంగా భగవంతుడు చెప్పారు. భగవంతుని నామాన్ని పట్టుకోవడం. అప్పుడు మనకి భగవంతుడు లేనివి సమకూరుస్తారు. మనకు లేదు, ఇప్పుడు దాకా భౌతికంగానే ఉన్నాం, ఆధ్యాత్మికం లేదు, ఆధ్యాత్మికాన్ని ఇస్తారు. ఇప్పుడు దాకా మనకి గురువు లేరు, గురువుని ఇస్తారు. ఇప్పుడు దాకా మనకి భక్తుల సాంగత్యం లేదు, భక్తుల సాంగత్యాన్ని ఇస్తారు. అలాగే అక్కర్లేని తీసేస్తాడు కూడా. ఏంటి అక్కర్లా? కర్మబంధనాలు, కష్టాలు అక్కర్లా. అలాని కష్టాలు రాకుండా ఉంటాయంటే కష్టాలు వస్తాయి. వాటిని ఎలాగా ఎదుర్కోవాలి, ఆ బుద్ధి యోగాన్ని గురువు ఇస్తారు. అది మన యొక్క భగవంతుని ప్రేమ, నా కృష్ణుని ప్రేమ, మన కృష్ణుని ప్రేమ. ఆ విధంగా మనం సన్నద్ధులైపోవాలి కృష్ణుడి కోసం, గురువు కోసం, కృష్ణ భక్తుల కోసం. ఈ మూడు చేస్తే ఆటోమేటిక్ గా మనం చేసే కర్మలు కాదు, కార్యాలు. కర్మ చేస్తే మనమే బాధితులు. నా కర్మ అంటారు. అంటే మనం చేసిన తప్పుకి మనమే బాధ్యత. కార్యం చేసావు, నీకే కాదు లోకాన్ని అంతటికీ క్షేమం, లోక కళ్యాణం, సర్వే జన సుఖినో భవంతు.
భగవంతుని ప్రీతి అర్థం. అప్పుడు సర్వే జన సుఖనోభవం. భగవంతుని ప్రీతి కోసం చేస్తే అప్పుడు సమస్త మంగళాలు వసుకుతాయి మనకి, మనతో పాటు మన చుట్టూ ఉన్న వారికి, లోకానికి కూడా. ఇవన్నీ మనం భగవద్గీత మీద మనకి జిజ్ఞాస, శ్రద్ధ ఉండి మనం తెలుసుకోవాలని ఆతృత, ప్రయత్నం, ఇవే మనం పెట్టాల్సిన పెట్టుబడి. శ్రద్ధ, సమయం, శరణాగతి, గురువుకి కృష్ణుడికి సేవ, ఇవే మనం పెట్టుకున్నాం, డబ్బు కాదు. అప్పుడు నష్టం అనేది ఉండదు. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాలో అనుకుంటా, పేరు గుర్తులేదు నాకు, చాలా శిష్యులు ఉన్నారు ప్రభుపాదుల వారికి అమెరికా. ఒక శిష్యునికి మైండ్ చిన్న యాక్సిడెంట్ అయ్యి తన మతి మొత్తం చెరిగిపోయింది, స్మృతి లేదు ఏది మొత్తం. అంటే తన వారు ఎవరు, ఆఖరికి బంధువులే కాదు, తన కుటుంబమే కాదు, టెంపుల్ గాని భక్తులు గాని ఎవరో కూడా అసలు ఏది లేదు, జీరో అయిపోయింది, స్మృతి జీరో అయిపోయింది. మళ్ళీ ఆ భక్తుడు జపం కూడా చేస్తారు, హరినామం కూడా చేస్తారు. ఈ కృష్ణుని చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్ వచ్చాక, గురువుని ప్రభుపాదుల వారిని స్వీకరించాక, గురువుగా ఆధ్యాత్మికంలోకి వచ్చాక, భక్తుల సాంగత్యం దొరికాక, అంతా బాగున్నాక ఇది జరిగింది, ఈ చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో తనకి మొత్తం మర్చిపోయాడు. అతనికి మొత్తానికి ఏం జరిగిందో హాస్పిటల్ నుంచి మళ్ళీ అక్కడ అనాథ శరణాలయం లేదా వృద్ధాశ్రమం అనుకుంటా, వృద్ధాశ్రమం, అక్కడ ఇప్పుడు ఇతను ఆశ్రయం పొందాడు. అక్కడ వృద్ధాశ్రమం అంటే ఏం జరుగుతుంది, వారికి శరీరం సహకరించదు, అందరికి రూమ్లు ఉంటాయి, టైంకి ఫుడ్ అందుతుంది, వృద్ధాశ్రమంలో జరిగేది. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చూసి వెళ్తారు. జనరల్ గా జరిగేది ఆశ్రయం, ఆశ్రయం, వృద్ధులకి ఆశ్రయాన్ని ఇచ్చే ప్లేస్ లో ఈ భక్తుడికి ఆశ్రయం దొరికింది. ఇక్కడ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ డిన్నర్, ఇది వృద్ధాశ్రమాల్లో జరిగేది. ఈ అల్పాహారం అందరికి పెట్టేటప్పుడు ఈ యొక్క భక్తుడు ఏం చెప్తాడంటే అందరికి హరే కృష్ణ మంత్రం చెప్తారు. ఈ భక్తుడు అన్ని మర్చిపోయాడు కానీ హరే కృష్ణ మంత్రం మర్చిపోరా. తన చెప్పటమే కాదు, ఆ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరి చేత చెప్పించేవాడు. ఇప్పుడు 3 పూట్ల మళ్ళీ తన రూమ్ లోకి వెళ్ళినా కూడా తన యొక్క పనుల కన్నా తన పనులు చేస్తూ పాటు హరే కృష్ణ భజన, హరినామం చేస్తూ ఉండేవాడు. అంటే అన్నీ మర్చిపోయాడు కానీ భగవన్ నామాన్ని మర్చిపోయాడు. అది ఆధ్యాత్మికంలోకి రావటం మూలంగా వచ్చే లాభం. అంటే తనకి చివరి శ్వాసలో కూడా, అంత్యకాలైన చివరి క్షణాల్లో కూడా అతను హరే కృష్ణ మంత్రం తప్పితే వేరేదేది పలకడానికి లేదు. అతని యొక్క హార్డ్వేర్ డేటా మొత్తం జీరో అయిపోయినా కానీ హరినామం మట్టి ఉంది. అలాగా భగవంతుని కరుణ ద్వారా భగవన్నామం పలకచ్చు, నష్టమైతే లేదు అని తెలుసుకోవచ్చు. ఈ యొక్క భగవద్గీత మహత్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క తరగతిలో సందేహాలు ఉంటే అడగచ్చు, లేదు ఈ యొక్క తరగతిలో మీకు ఏమి అర్థమైందో చెప్పాలంటుంటే వివరించవచ్చు. చెప్పడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. మీరు ఏమన్నా సందేహాలు అడిగితే, ఒకవేళ నా వల్ల అవ్వకపోతే మా గురువు గారిని అడిగి చెప్తాను జవాబు అనేది. హరే కృష్ణ. ప్రభుజీ, ఎప్పుడు కూడా భగవద్గీతని
అనుసరించి ఆచరించినప్పుడే మనకి శ్రద్ధతో వినేటప్పుడే మనకి గీతాసారం అనేది మనకి అర్థమవుతుందని తెలుసుకున్నాం ప్రభుజీ. ఎప్పుడూ కూడా భగవంతుని కేంద్రంగా పెట్టుకొని మనం ఏ పని చేసినా శ్రీకృష్ణ ప్రీత్యర్థమే చేయాలి. భగవంతుని నామం కీర్తించటం ద్వారా సర్వ పాప ఫలం నుండి విముక్తులవుతామని తెలుసుకున్నాం ప్రభుజీ. భగవంతుడే చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని. సర్వధర్మాల నుండి మనము ధర్మాలను త్యజించి భగవంతుని శరణం వేడినప్పుడే భగవంతుడు మనకి అన్నిటి నుండి విముక్తిని చేసి మన భయం నుంచి జయాపజయాల నుంచి విముక్తిని చేస్తారని తెలుసుకున్నాం ప్రభుజీ. ఎప్పుడూ కూడా కర్మ చేయకోకుండా ఆ కర్మని భగవంతుని కేంద్రంగా పెట్టుకొని చేసినప్పుడే మనకి భగవంతుడి మీద విశ్వాసము నమ్మకము ఇంకా పెరుగుతాయి, భక్తి యోగంలో ఇంకా ముందుకెళ్తామని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏం తప్పులుంటే క్షమించండి. చాలా బాగా చెప్తారు కాబట్టి బాగుంది. గొప్ప ఎప్పుడు మడుపుతుంది. మనం గీత చదివినందువల్ల గీత మనం పారాయణం చేసి, పారాయణం కాదు, గీతని మనం చదివి చక్కగా భాష్యాన్ని బాగా అర్థం చేసుకొని జీవితంలో అవగాహన చేసుకుంటే మనకి ఆ భగవంతుడు బాగా దగ్గర అవుతాము. మనం ఆ భగవంతుడి సన్నిధానం చేయడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద. హరే కృష్ణ ప్రభుజీ. దండవత ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం.